సమయించినటువంటి సహోదరులు ఉన్నారు. అలాగనే దైవీయులు పిలుపు గారికి, అమ్మగారికి నా పుట్టిన తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది అనుకోని విధంగా దేవుడు అనుకోని సమయంలో దేవుడు నాకు స్థలం కనిపించాడు. అలా ఈ రీతిగా దేవుడితో మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశములకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? బాగున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న పల్లవి చిన్న పాడదాం. అందరూ కలిసి దేవుని స్తుతించుదాం. నీ సిలువే నా శరణము, నీ సిలువే నా శరణము, విలువైన హృదయాన్ని కాచి వెలపోసి నన్ను కన్నావు, విలువైన హృదయాన్ని కాచి వెలపోసి నన్ను కన్నావు, ప్రేమ త్యాగం నీవే యేసయ్యా, మహిమ నీకే ఆరోపింతును, నీ సిలువే నా శరణము, నీ సిలువే నా శరణము, గాయాలు పొందినావు, వెలివేయబడినావు, నా శిక్ష నీవు పొంది రక్షణను కనపరిచావు, గాయాలు పొందినావు, వెలివేయబడినావు, నా శిక్ష నీవు పొంది రక్షణను కనపరిచావు, నీ ప్రేమ ఇంత అంతని నే తెలుపలేను, నీ సిలువ ప్రేమ వార్తను నే పాడి ప్రకటింతు, నీ సిలువే నా శరణము, యేసయ్యా నీ సిలువే నా శరణము, ప్రాణార్పణముగా నీవు బలిగించబడినావు, నా శిక్ష నీవు పొంది రక్షణను కనుపరిచావు, ప్రాణార్పణముగా నీవు బలిగించబడినావు, మరణమును విడిచి విజయుండవై లేచావు, వర్ణింప సత్యము కాని నీ ప్రేమ స్మరింతు, నీ సిలువ ప్రేమ వార్తను నే పాడి ప్రకటింతు, నీ సిలువే నా శరణము, యేసు స్వామికి వందనాలు, నీ సిలువే నా శరణము, విలువైన హృదయాన్ని కాచి వెలపోసి నన్ను కొన్నావు, విలువైన హృదయాన్ని కాచి వెలపోసి నన్ను కొన్నావు, ప్రేమ త్యాగం నీవే యేసయ్యా, మహిమ నీకే ఆరోపింతును, నీ సిలువే నా శరణము, యేసయ్యా నీ సిలువే నా శరణము. హల్లెలూయా. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక.
చాలా విలువైన సమయం మనం వచ్చి ఉన్నాం. మంచిది అనుకోని విధంగా దేవుడు ఈ స్థలానికి నన్ను నడిపించాడు. మంచిది. మరి మొన్న శుక్రవారం రోజున సాక్ష్యం చెప్తున్నాను నేను. మన శుక్రవారం రోజు రాత్రి మరి సుమారుగా 10:30 గంటలకు ఎక్కడికో ప్రార్థనకి వెళ్ళి నేను వచ్చాను. ఈరోజుగా ఫోన్ వచ్చింది. మా మేనల్లుడు ఆల్రెడీ లింగంపల్లిలో జాబ్ చేస్తున్నాడు. అయితే బండి మీద వెళ్తూ ఉంటే లారీ వచ్చి చాలా స్పీడ్గా వచ్చేస్తుంది రాంగ్ రూట్లో. మనోడు మామూలు మెయిన్ రోడ్లోనే వెళ్తున్నాడు, రాంగ్ రూట్లో వచ్చింది. అంటే కొద్ది లెక్కలో కటింగ్ ఉందంట, రాంగ్ రూట్లో వచ్చి కటింగ్ తిరుగుదామని వెంటనే తిప్పేసాడు రోడ్డు మీద. ఈ లోపుగా మేనల్లుడు రాజ్ కుమార్ ఆల్రెడీ వచ్చేవాడు ఇక్కడికి. వెంటనే తప్పిద్దాం అనుకున్నాడు, తప్పించుదాం అనుకున్నాడు. ఎందుకో మనసు ఇటు తిప్పు అని అనిపించిందంట. ఎలా తిప్పేటప్పటికి కొద్దిగాలో తప్పింది అనేటప్పటికి కాలు ఎడంకాలు తగిలింది. ఎడంకాలు గుద్ది ఎదగెళ్ళిపోయింది. ఈలోపుగా ఎడంకాలు 4 చోట్ల ఇరిగిపోయింది. కానీ అటు తిప్పుతమైతే వెంటనే బస్సు వచ్చింది. నిజంగా స్పాట్ డెడ్ అవును. కానీ దేవుడు మహాకృప. దేవుడు ఆ టైంలోనే దేవుడు ఏం చేశాడు, ఎడమవైపు తిరగకుండా కుడివైపు తిరగమని దేవుడు తెలియజేసినట్టు అనిపించింది. వెంటనే ఆడు తిప్పాడంట. వెంటనే దేవుడు అద్భుతం చేశాడు. ప్రాణాపాయ స్థితి నుంచి దేవుడు విడిపించాడు. రాత్రి 11 గంటలకు తెలిసింది. వెంటనే ఇమీడియట్గా బయలుదేరిపోయాం. రాత్రి బయలుదేరి నేను మా భార్య వెంటనే కారు వేసి నిలిచేసాం. లింగపల్లిలో హాస్పిటల్లో ఉన్నాం. రాత్రి నిన్న మధ్యాహ్నం ఆపరేషన్. అయితే పిలుపు గారికి ఫోన్ చేశాను, ప్రేర్ చేయండి, ప్రార్థన పెట్టండి అని చెప్పి. నేను అమ్మగారికి కూడా చెప్పమని చెప్పాను. మంచిది, దేవునికి స్తోత్రం. అందరి ప్రార్థన ఫలితాన్ని బట్టి సంఘ పిల్లలు కూడా ప్రార్థన చేశారు. అందరి ప్రార్థన ఫలితాన్ని బట్టి 4 గంటల ఆపరేషన్ జరిగింది. చాలా క్లినికల్ ఆపరేషను. కానీ దేవుడు అద్భుతంగా, మడం అయితే చిత్తు అయిపోయింది. ఏమన్నారంటే ఏమో ఒకవేళ అది కుదరదో అని చెప్పి డాక్టర్లు చెప్పారు. ప్రార్థన వల్ల దేవుడు అద్భుతం చేశాడు. అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పి డాక్టర్లు చెప్పారు. దేవుడికి స్తోత్రం. మళ్ళీ ఉదయాన్నే రాత్రి అంతా ఐసీలో ఉన్నాడు. ఉదయాన్నే రూమ్కి ఇచ్చారు. 10 ఆ టైంకి రూమ్కి ఇచ్చారు. ఈలోపుగా నిన్న ఆల్రెడీ ఆయన అడిగాడు, రేపు వస్తున్నావా అని. ఏమో దైవ చిత్తం, ప్రార్థన చేయండి అన్నాం. 10కి రూమ్కి వచ్చాడు. అంతా బాగానే ఉంది. కొద్దిగా పాలు బ్రెడ్ తీసుకున్నాడు. బాగానే ఉందా, నేను వెళ్ళా వాకింగ్ చెప్పడానికి అంటే, అదే దేవుడి విషయంలో మాత్రం ఆయన వెళ్ళిపోవాలి. నేను మీ స్తోత్రం. వెంటనే ఫోన్ చేసా, వస్తున్నానని చెప్పి. హల్లెలూయా. మరి చాలా ఫాస్ట్గానే వచ్చాను. నేను 11 గంటలకి వాక్యం ఉన్నాను. అందుకని 10 నిమిషాలు లేట్ అయిందని చాలా కంగారుగా వచ్చాను. కానీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను వాక్యం చెప్తామని అనుకోలేదు. కానీ దేవుడు అనుకోని విధంగా 3వ వారం నేను వచ్చామండి. కానీ ఎగ్గొట్టినందువల్ల దేవుడు మళ్ళీ తిరిగి ఏం చేశాడు, తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు. చెప్పు అని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కార్యాలు కంటికి కనబడు, చెవికి వినబడు, హృదయానికి మంచిది. దేవునికి మహిమ కలుగాక. చాలా షార్ట్ టైంలో నేను వాక్యం చెప్పాలి. కాబట్టి పిల్లరా, దేవుడు వాక్య గ్రంథంలో సంతోషం గురించి మనం చదువుకున్నాం. అసలు భూమి మీద మనుషులకి సంతోషం ఉందా అంటే మేము హ్యాపీగా ఉన్నామండి, మాకు సంతోషం లేకపోతే అసలు మంచి ఎగ్జాక్ట్గా ఉన్నాం మేము. అసలు అద్భుతంగా మా ఇంట్లో సంతోషమే అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలుస్తుందని చెప్పరే. హల్లెలూయా. ఒక మానవుడు సంతోషం, ఒక రోజు సంతోషం, ఒక రోజు దుఃఖం కదా. సంతోషం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్నో రకాలైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి అంట, నేను చెప్తున్నాను, మనిషి జీవితం అంటే ఉల్లిపాయ లాంటిది. ఏంటది? ఉల్లిపాయ లాంటిది. అర్థమైందా? ఒకడంట ఉల్లిపాయ తీసుకుని దీంట్లో ఏదో ఉంది, అది నేను చూడాలి అని అనుకున్నాడు. ఈ ఉల్లిపాయ ఒక్కొక్క పొర తీస్తూ ఉన్నాడు ఎంతో ఎక్సైట్మెంట్తో. ఏం చేస్తున్నాడు? ఒక్కో పొర ఆసక్తి కలిగి తీస్తూ ఉన్నాడు. లాస్ట్కి ఆ పొర తీసే కొద్ది వీడి కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. అయినా సరే వీడికి ఏంటి,
ఏదో ఉంది నేను చూడాలి అనేటువంటి తాపత్రయం. తీసే కొద్ది వాడి కళ్ళలోంచి నీళ్ళు కారుతానే ఉన్నాయి. కానీ లాస్ట్కి ఏం మిగిలింది? ఏమి స్తోత్ర. హల్లెలూయా. ఈ లోక జీవితం కూడా అలాంటిదే. సంతోషం ఎక్కడ దొరుకుతుంది? హల్లెలూయా. మంచిదే. నేను చాలా చెప్పాలనుకున్నా షార్ట్ టైంలో ఆ వాక్యం ఈ వాక్యం అన్ని కలిపి చెప్పాను. దేవుని స్తోత్ర. బైబిల్ గ్రంథంలో భక్తుడు అన్నాడు, దేవుని మందిరమునకు వెళ్ళింది మన జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషిస్తా అన్నాడు. కొట్టండి తప్పనిగా. ఎందుకంటే బైబిల్లో మాట్లాడుతుంది, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛన తీరుస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబం గురించి, నీ జీవితం గురించి నీ జీవితం గురించి ఆలోచన చేస్తే సంతోషంలో లేదు కదా. లేదు సార్, మా ఇంట్లో చాలా బాధలు, కష్టాలు, కన్నీరు, అప్పులు, అసమాధానం, శ్రమలు, సమస్యలు, ఒకరి మాట ఒకరికి పొసగట్లే, సమస్యల మీద సమస్యలు, ఇబ్బందుల మీద ఇబ్బందులు, అశాంతికి గురైపోయాం చాలా మంది. వారి నోట్లోంచి వచ్చే మాట అది. హల్లెలూయా. అయితే బైబిల్ చెప్తున్న మాట, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛన తీరుస్తాడు. అవునా? యెహోవాను బట్టి సంతోషించడం అంటే ఏంటి? దేవుని మందిరములకు వెళ్ళిన మన జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషిస్తానని దావీదు మహారాజు చెప్పాడు. ఇప్పుడు ఎవరైనా దేవుడి మందిరానికి వెళ్తున్నామంటే ఏం కావాలి? మనకి సంతోషం రావాలి. అవునా? నేను చేసుకెళ్తున్నావా? ఈ పని పాట లేదు కాబట్టి అనేవాళ్ళు ఎక్కువైపోయారు కదా. చర్చికి వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం అంటే ఏం కావాలి మనకు? ఇప్పుడు ఆ మాట అనేటప్పటికీ మనకి ఏం కావాలా? సంతోషం రావాలి. ఒక మహారాజు చెప్తున్న మాట, ప్రజలందరూ అంటే మందిరానికి వెళ్తున్నాం అంటే చాలా సంతోషిస్తున్నాడు. మందిరానికి వచ్చిన తర్వాత ఏ రకంగా ఉండాలి అనేటువంటి దాని గురించి మనం చదివితే కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఏమండి 100వ అధ్యాయంలో సంతోషంతో ఆయన మందిరంలోనికి రండి అన్నాడు. ఎలా రావాలి మందిరానికి? ఎలా రావాలి? బాధపడుతూ నిర్తూర్పులు ఇడుస్తూ రావాలా? ఎలా రావాలి? చాలా సంతోషంతో రావాలి. ఏదో రాకపోతే మళ్ళా ఎవరు ఫిలిప్ గారు ఫోన్ చేసేస్తారు, లేకపోతే ఉన్నటువంటి అసిస్టెంట్ మాస్టర్స్ దేవుని స్తోత్రం చెప్పాలి మనకి, లేదా పెద్దలు, సంఘ పెద్దలు వీళ్ళందరూ ఫోన్ చేసి అసలు ఎలా ఉన్నారు, ఏంటి, రాకపోవడం కారణం ఏంటి అందరూ కూడా అడుగుతారు. కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పలేం. కాబట్టి వెళ్ళి ముఖం చూపించి వచ్చేస్తే బాగుండాలని వచ్చేవాడు కొంతమంది. హల్లెలూయా. ఎవరి గురించి రావాలి చెప్పాలి? సంతోషిస్తూ ఆయన మందిరంలోకి రండి అన్నాడు. ఇప్పుడు ఎలా రావాలి మీరు? మాడుముఖాలు ఎక్కడంటే సంతోషంగా, ఎక్సైట్, ఆనందంగా రండి. మీ ముఖాలు చూసేటప్పుడు మా బాలాన్ని పోవాలి. నేను స్వతం చెప్పండి. పేతురు యోహాను ఎలా వెళ్తున్నారు మందిరానికి చెప్పలే. అడుక్కునేవాడు వాడు చిప్ప పట్టుకుని ఆ చెప్పులో ఏముంటాయి? కొన్ని చిల్లర ఉంటాయి కదా, అది ఎగరేస్తున్నాడు. వచ్చే కొద్ది కళ్ళు ప్రకాశిస్తున్నాయి. వాడు పైకి లెగుతా ఉన్నాడు. వీళ్ళ దగ్గర వెండి బంగారం ఉన్నాయేమో ఆశించాడు. ఎందుకని? వాళ్ళు ఎలా వస్తున్నాడో తెలుసా? ఎంత ఆనందంగా వస్తున్నారనుకున్నారు. ముఖ కవలకి పడి చెప్పేచ్చు. వాళ్ళు ఎంతోమంది చూస్తాడు తెల్లలేసి, ఎవడంటే అడుగుతున్నాడు. అంతేగా అప్పులో ఉన్నవాడు ఎలా నడుస్తాడో, వ్యాధితో ఉన్నవాడు ఎలా ఉంటాడో, ఎలా వస్తాడో అన్నీ ఎవరికి తెలుసు. ఉద్యోగం పోగొట్టుకున్నవాడు ఎలా ఉంటాడో, ఉద్యోగం కోసం ఎదురు చూసేవాడు ఎలా ఉంటాడో, కాబట్టి పట్టిందల్లా బంగారం అయిపోయే వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలుసు. వాళ్ళ ఎక్సైట్మెంట్, వాళ్ళ సంతోషం, వాళ్ళ హ్యాపీనెస్ అంతా కూడా వీడికి తెలుసు. అందుకనే వాళ్ళు ఎంత ఆనందంగా వస్తున్నారో ఉన్నారు చర్చికి. వాళ్ళు ముఖ కవలికలు చూసి వారి దగ్గర వెండి బంగారాలు ఏమన్నా ఉన్నాయేమో అని ఆసక్తి కలిగిన వాడు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత నా దగ్గర వెండి బంగారాలు లేవు అన్నారు. ఆ పేరు మరి ఆడేసాడు. ఏంటి చెప్పాలి? మరి లేకపోతే ఏంటి ఎక్కడ కాలరాగా తీసుకుని జేబులో చెయ్యండి దగ్గర తీసుకుంటూ వస్తున్నారు. ఆ దగ్గర అన్నీ ఉన్న పెంకు అంట అని మరి ఏమీ లేదు పెంకు. మరి ఇప్పుడు ఎవరల్లో ఆస్తి పరులాగా కామరకు తెచ్చుకుని జేబులో చేసుకుని ఎక్కడ తీసుకుంటూ వచ్చారు. వీళ్ళకి దగ్గరికి వచ్చి మా దగ్గర ఏం లేవన్నారు. తమిళ మీద పడేశాడు. మళ్ళీ అంత కష్టమైంది నీకు అన్నట్టుగా చదువుతున్నాడు.
మాకు కలిగినది నీకు ఇస్తున్నాం అనగానే మనం చెప్పట్టుకున్నాం. బట్ ఎలా లేచి వాడితే అప్పుడు నజరేయుడైన యేసు నామములో లేచినాడు. పట్టణ చెప్పగలిగి హల్లెలూయా. ఆస్తి ఈ రోజు ఉంటుంది, రేపు పోతుందేమో. ధనం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుందేమో. ఈ రోజు లేని ఆరోగ్యం రేపు వస్తుందేమో కదా. రేపు ఇస్తుంది ఈ రోజు లేని ధనం రేపు వస్తుందేమో కదా. ఎప్పుడు ఏమొస్తుందో పోతుందో ఎవరికి. ఏది కావాలో మనకి? దేవుని మహిమ. పట్టణ చెప్పగలిగి కాబట్టి ఆయన చాలు అనేటువంటి ఆశతో వీళ్ళు ఏ దేవుని కలిగి ఉన్నారు అంత ఎగ్జైట్మెంట్తో వాళ్ళు వచ్చారు. అద్భుతమైన కార్యం దేవుడు వారి జీవితంలో. ఇప్పుడు ఎలా రావాలి మీరు తెచ్చి? అంతేనా? తోడు వేస్తూ ఉన్నారంట. ఇప్పుడు వెళ్ళరా బాబు తెచ్చి, వెళ్ళరా బాబు తెచ్చి, వెళ్ళరా అంటే అప్పుడు ఊడు పడతారండి. ఎక్కడికి తెచ్చి అడ్డి క్రైస్తూ తీసుకెళ్తావా? తెచ్చి ఆడబెట్టిస్తావా? బండి తీసుకెళ్తావా? ఇప్పుడు కారు కట్టిస్తావా అని వచ్చేవాళ్ళు చాలా మంది. నేను తీసుకోవాలని చెప్పే ఓ చోట మీటింగ్లు పెడతాం. ఇప్పుడు వచ్చే ఏప్రిల్ 2021 అద్దెలో. హల్లెలూయా. అక్కడ ఒక ట్రెండ్ ఒకటి జరుగుతుందంట. ఇరుగు పొరుగు చర్చిల్లో సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ రావాలంటే ఆటోలు పంపాలంట. ఏం పంపాలి? ఆటోలు పంపితే ఎక్కడ తీసుకుంటాం చెప్తారు సార్ అన్నారు. నేను స్తోత్రం చెప్పాను. ఈ డబ్బులు ఇచ్చి ఆటోలు ఇచ్చి తీసుకొచ్చే జనం మాకెందుకు? నేను స్తోత్రం చెప్పండి. మన చెట్లపాలలో మీటింగ్ పెట్టారు. రామంది వచ్చి కూర్చున్నారు. నేను స్తోత్రం చెప్పండి. మన 3, 4, 5 ఈ మహానుభావుకి ఎవరో మన పిలుపు గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ కావాలి, అవుట్ ఆఫ్ కవరేజ్ అని. ఆయన వస్తాడేమో 2 మాటలు వాకి చెప్తాడని ఫోన్ చేశా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాయినాథ్ గారు వచ్చారు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చాలా వేల మంది వచ్చారు. ఇప్పుడు అక్కడ పెట్టాలి. ఏప్రిల్ 14, 15 తాడేమిగూడలో, 20, 21 అత్తిల్లో. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను కూడా చెప్పాను, డబ్బులు ఇచ్చి పిలిచే జనం మాకు దేవుని మహిమ కోసం వచ్చే వాళ్ళే కావాలి. నేను స్తోత్రం చెప్పండి. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ మీరు పెట్టండి, మాకేమేమి వక్కలు మేము వస్తాం అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే మంచిది. ఇప్పుడు వెండి బంగారం మా యొద్ద లేవు, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నావు అన్నాడు. వెంటనే వాడు దిక్కును లేచి స్వస్థత నుండి దేవాలయానికి వెళ్ళాడు. మంచిది. ఇప్పుడు ఎలా రావాలి మనం దేవుడి మందిరానికి? సంతోషంగా వస్తారు కదా. ఒక రైట్. దేవుడు మిమ్మల్ని దీవించుగా. వచ్చిన తర్వాత ఏం చేయాలి? కీర్తన 2వ అధ్యాయంలో సంతోషంతో యెహోవాను సేవించుడి. ఎలా సేవించాలి? సంతోషంతో సేవించాడు. సేవించుట అంటే ఆరాధించుట. హల్లెలూయా. నేను ఎవరిని సేవిస్తానో మాకు తెలియదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. యెహోషువ చెప్పాడు కదా. కాబట్టి సేవించుట అంటే ఆరాధించడం. దేవుణ్ణి ఆరాధించాలి మనసారి. కాబట్టి ఎలా ఆరాధించాలి? చక్కగా వాళ్ళిద్దరూ పాపం చక్కగా ఆరాధన చేస్తూ ఉన్నారు. తన్మయమైంది. మనం ఏం చేయాలి? సంతోషంగా కదా. ఇంట్లో బాధలు, కష్టాలు, కన్నీరు, ఆఫీస్ గొడవలు, మీ స్నేహితులు గొడవలు, ఈ గొడవలు అన్నీ పెట్టుకుని మైండ్ ఆప్షన్ గంట అయితే కూర్చోబెట్టండి. కలిసి ఎలా ఆరాధన ఎంతసేపు చేస్తారా? ఇంకెప్పుడు కూర్చోబెడతారు? ఇంకెప్పుడు వాకింగ్ చెప్తారు? కూర్చోవాళ్ళందరూ దేని మీద ఉన్నారు? కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద పెట్టారు? మీకు స్తోత్రం చెప్పరే. కాబట్టి ఈ రకమైన మైండ్తో మనం ఉండదు. ఏం చేయాలి? సంతోషంతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. యెహోవాని బట్టి సంతోషించడం అంటే ఏంటి? ఈ విషయాలు చెప్తున్నాయి. నెక్స్ట్ తర్వాత ప్రసంగం ఇది కదా, నెక్స్ట్ ఉంది. నేను స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. సంతోషం అంటే చెప్తున్నాను. ఎవరు ప్రసంగం కదా ఇది? సగం ప్రసంగం అయిపోతే ఎప్పుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు. నేను స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నెక్స్ట్ ఏమని రాస్తుందో తెలుసా? మరలా చెప్పుదును ఆనందించుడి. మరలా చెప్పుదును అంటే వాక్యం చెప్తుంటే ఏం రావాలి? మీకు ఆనందం రావాలా? రావాలా? ఏం చెప్తే ఆనందం? వాక్యం చెప్తుంటే ఆనందమా? విసుకున్నారు చాలా మంది తెలుసా మీకు? ఒకళ్ళు ఏమని పెట్టారు తెలుసా? ఉపవాస మీటింగ్కి వెళ్ళేది నేను. షార్ట్ వాక్యం లాస్ట్ ప్రసంగం కానీ వాడేసేది. ఎందుకు చెప్తే ఎవరో రాజకీయ నాయకుడు వచ్చాడు, 2 మాటలు చెప్పాడు, ఇంకొకటి ఎవరో వచ్చాడు, ఆయన 2 మాటలు చెప్పాడు, ఇంకా 4 పాస్టర్లు వచ్చారు, వాళ్ళు గ్రీటింగ్స్ ఇచ్చారు. లాస్ట్ ప్రసంగం నాది. నేను స్తోత్రం చెప్పండి.
మళ్ళీ లేకపోతే ఫోటో వేసారు కదా, ఆ ఫోటో వేసిన మూలం లాస్ట్ దాంట్లో వచ్చేసారు. ఫోటో అయిపోతే ముందే చెప్పేసి వెళ్ళిపోతుందేమో. నేను వెళ్ళిపోతాం అనుకున్నా, లాస్ట్ గెంటేసారు భోగి. కాసేపట్లో భోజన కార్యక్రమాలు ఉన్నాయి, ముగింపు కార్యక్రమం. అయ్యేమో గుమ్మగుమ్మలు ఆ పక్కనే వండుతున్నారు వాళ్ళు. ఆ వాసన ఏమో అసలే 3 రోజుల నుంచి ఏం లేదు. ఇలాగే మాట్లాడుతుంటే నాకు ప్రసంగానికి ఇచ్చారు. నేను ఎంతసేపట్లో ముగించాలి. 1 గంటన్నర అయిపోయింది. 2 గంటలకు ముంచేస్తే వాళ్ళు 3 కూర్చునేటప్పుడు 3 అవుతుంది కదా. ఇప్పుడు నేనేం చేయను, నేను ప్రసంగం పట్టుకున్నా. శ్లోకం చెప్పండి. సాధారణ గంట ఉందా? ఎంత గంట ప్రసంగం. సరే వాళ్ళ బాబు చూసి అరగంటలో ముగించేస్తాను అన్నాను. నేను స్తోత్ర అరగంట అయిపోయేటప్పటికి మనోడు దీంతో ఏం పెట్టుకున్నాడు, ఆకలి పెడతా అని పెట్టుకున్నాడు. అంటున్నాడు. నాకు అర్థమవుతుంది, నేను వాక్యం చెప్తున్నా, అదేదో పక్కన ఏదో అంటున్నాడు. చూస్తున్నాడు, నేను వాక్యం చెప్తున్నాడు. నచ్చి ఉద్యోగంగా ఉంది. ఆ తర్వాత అన్నం సైలెంట్గా ఉన్న టైంలో ఇటు ఫోన్ చేసాడు. ఆకలి అయితే అన్నం పెడతాడు. అది నేసిపోతున్నాడు. నేను స్తోత్రం అంటే ఇప్పుడు నాకేం కావాలా, ఏమర్థం అవ్వాలా? నిజానికి ఎలా ట్రెండ్ మారిపోయిందో యవనస్తులు. నేను స్తోత్రం చెప్పండి. మామూలు కాదు. అందుకని మాకు బిస్కెట్ వేసిన తర్వాత వాకింగ్ చెప్పుకోవాలి. నేను స్తోత్రం. హల్లెలూయా. సరే మంచిది ప్రియులారా. ఏం చెప్పేటప్పుడు ఆనందం రావాలి మీకు. నేను ముగించేస్తానంటే ఆమె ముగించేద్దంటారు. ఎవరో వచ్చిన జనం. ఈ కుర్రాడు ఏమన్నా స్త్రీ ఏం పెట్టుకున్నాడా? ముగించరా కాదండి, మామూలు రింగ్లో మామూలు పెట్టు. ఈ సైడ్ రింగ్లో ఏంటి అప్పుడు అందమంగా పెట్టుకోబోయాడు ఎవరో. అంతేగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే మంచిది ప్రియులారా. ఏ వాక్యం చెప్పేటప్పుడు ఏం రావాలి మనకి? యెహోవాను బట్టి సంతోషించడం అంటే ఏంటి? వాక్యం వినేటప్పుడు విసుగుతారా? పెట్టుకోకండి. హల్లెలూయా. మాట్లాడడానికి నిదానించాలి, వినడానికి. ఇప్పుడు టైం అయిందా, నా మీద కారాల మిరియాలు నూరేస్తారు మీరందరూ. అవునా కదా? ముగించేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమన్నా ఇంతో ప్రాబ్లమే అన్నట్టు చూస్తున్నాను. దేవుని స్తోత్రం కలిగాక ఇప్పుడు చెప్పేటప్పుడు ఆనందం. మాస్టర్ గారు పౌలు గారికి వాక్యం ఇచ్చారు. అర్ధరాత్రి మేడగారు ఎక్కి వాక్యం చెప్పారు. ఇంకా అడ్డు వాపు లేదు ఎవరికే. నాలాంటి మాస్టర్ గారికి అలా ఆవిడంట కోటి ఇచ్చిందంట. ఏమి ఇచ్చింది? కోటి వేసుకుని వెళ్ళండి, వాక్యం చాలా బాగుంటుంది అన్నట్టే స్టేజ్ మీద ప్రసంగం చేయండి అని. అప్పుడు ఏమైనా అందరూ నన్ను చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు అంటున్నారు. ఎప్పుడు అప్పుడు తెచ్చులేదు అన్నాడంట. అయితే నాది ఒక ఆలోచన, ఈ పిప్పర్మెంట్ బిళ్ళలు పెట్టుకోండి జేబులో. మీరు స్టేజ్ ఎక్కినప్పుడు నోట్లో పెట్టుకోండి. ఆ పిప్పర్మెంట్ బిళ్ళ ఎప్పుడైతే అయిపోద్దో అప్పుడు ఆమెనండి అన్నట. తెలుగు స్తోత్రం. ఇదేదో బాగానే ఉంది ఐడియా అని చెప్పి ఆ పిప్పర్మెంట్ బిళ్ళ జేబులో వేసుకున్నాడంట. అంతకు ముందు కూడా కోర్టు ఏది ఆ కోటేషన్ వెళ్ళిపెట్టి చేయమని బాబు మహంబాబు నాలాంటి కసిని ఇవిడే. ఈలో పాస్టర్ గారికి వాక్యం ఇచ్చారు. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాసేపు ఉంటే మళ్ళీ ముగించేస్తే హాస్టల్కి వెళ్ళాలంటే మళ్ళీ ఏం చేస్తారు? బోర్డు నెంబరించేస్తారు. దేవుని స్తోత్రం. అంతేగా స్టేజ్ ఇక్కడ ప్రసంగం మొదలు పెట్టాడు. ఈ లోపుగా ప్రార్థన చేసుకున్న పిల్లలు అంటే అందరూ కళ్ళు మూసుకున్నారు. జేబులో చేయించాడు. మొత్తం మీద ఎత్తుకున్నాడు. పెప్పర్మెంట్ మీద దొరికింది, వదిలేసుకున్నాడు. అంతే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించడానికి మొదలుపెట్టాడు. దేవుడు అయిపోయింది ప్రసంగం, లోకము అయిపోయింది ప్రసంగం, ప్రేమ గురించి కూడా అయిపోయింది ప్రసంగం. కానీ ఇది మాత్రం అవలేదు. ఏంటి అనుకుంటే అంతకుముందు జేబులు చేయించాడు కదా పెప్పర్మెంట్ బిల్ కోసం. అప్పుడు ఎప్పుడో అంట కోటి గుండి తెగిపోతే జేబులు పెట్టుకున్నాడంట. ఆ కోటి గుండి కలిసిపోయింది. పిప్పర్మెంట్ బిల్లేమో అనుకుని కోటి గుండు ఎక్కడ ఒక్కలో పెట్టుకున్నాడు బాబు మహాత్ముడు. అలాంటి ఏ కోటి గుండు లేవమ్మా. త్వరగా ముగించేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె మంచిది. ఇప్పుడు ఏం చెప్తే ఆనందం రావాలి మనకి? నాలాంటి ప్రసంగం ఇలాగ వాక్యం చెప్తున్నాడు అంట కళ్ళు మూసుకుని. అరగంటకి ముగించట్లే, గంటకి ముగించదు. మొత్తం మీద కళ్ళు తెరిచేటప్పటికి అందరూ వెళ్ళిపోయారండి. కదా అందరూ వెళ్ళిపోయారండి.
ఒక్కడు పాపం అలా చూస్తున్నానండి ఆసక్తిగా. సూపర్ రా బాబు, నువ్వే గ్రేట్, దేవుడు నిన్ను పరలోకం తీసుకెళ్ళుగాక అన్నాడు. ఎందుకనంటే, ఎందుకు సార్ అనంటే, ఇప్పటి వరకు నువ్వు ఒక్కడిని ఆసక్తి కలిగి వాక్యం ఉన్నావు కదా అన్నాడు. మీరు ఎప్పుడు ముగింతారు మైక్ సెట్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారండి. ఇది ఎవడాడు? మైక్ చెప్పాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కాబట్టి పిల్లలు అలాంటి ప్రసంగం ఏం చేయను, కానీ త్వరగా ముగించేస్తాను. దేవుడు మేము దీవించను గాక. ఆమె వాక్యం చెప్తూ ఉండే రావు మీకు ఆత్మరావు. ఇదే యెహోవా పడి సంతోషించుకోండి. నెక్స్ట్ తర్వాత కీర్తన 1:8 యెహోవా ధర్మ 4 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించు ఆనందించుచు అన్నాడా. ఏ రావాలి చెప్పేసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలా? ధ్యానించాలి. ఎలాగా? ఆనందిస్తూ. నేను స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ధ్యానించాలా వద్దా? చెప్పేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారా? మరలా నెల వచ్చి నేను ఇదే వాక్యం చెప్పినా సోపరం చెప్పారని తీసేది అదే చెప్పారని అంటారు, కానీ పోయిన నెలలో చెప్పిందే ఇప్పుడు చెప్పానన్నా మీకు సిగ్గావు. ఎందుకని? ఈ చెవులో ఇది వదిలేసాడు. పాడిందే పాడి పాసిబుల్ దాసాను అంటున్నది ఇప్పుడు నా గొడవ. అంతేగా? నేను సోదరం చెప్పలే. కాబట్టి పిల్లలు మీరు ఎప్పుడైతే ధ్యానించారో ఆల్రెడీ మీ మైండ్లో ఉండిపోతుంది కదా. ధ్యానించకూడదని చెప్పి అత్తిల దగ్గర ఒక ఊరు ఉంది, స్తోత్రం. ఆ ఊరు నుంచి ఒకరు ఫోన్ చేసింది. యారని మీకు చెప్పారు. ఏంటమ్మా అన్న, సార్ మా గేట్ పాలు ఇవ్వట్లేదు, ప్రార్థన చేయండి అన్న. సరే, ఏది పాలు ఇవ్వట్లేదు కొటేషన్ అర్థమైందా? ప్రార్థన చేయమా. సరే ప్రార్థన చేస్తాను, నేను మొదలు పెట్టబోతున్నాను. పెద్దోడా ఎదురా వచ్చాడు. ఈ ఫోన్ లౌడ్ స్పీకర్ ఎత్తి ఆ గేట్ ముందు కూర్చో. ఒరే చిన్నోడా కెమాలా పట్టురా అంది. ఆడు పట్టుకొచ్చాడు. ఈలో బాగా మాట్లాడు. జడ్జి గారు మీరు ప్రార్థన చేయండి. ఆగమ్మాదు ఏంటి ఏం చేస్తారా అన్నాను. కదండి మీరు ప్రార్థన చేస్తా ఉంటే నేను ఇక్కడ పాలు తీసేస్తా ఉంటాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీ అమ్మ అసలు ఏమన్నా ఐడియా ఉందా నీకు? ఇప్పుడు నువ్వు లౌడ్ స్పీకర్ అంటారు, మీ అబ్బాయి చెవి కడ కూర్చుని అది మ్యాప్ తింటా ఉంది, ఏది తవుడు. ఇప్పుడు నువ్వేమో పొదుగడ కూర్చుని పాలు తింటా ఉంటావు. నేను మామూలుగా చేస్తాను ప్రార్థన, దేవా తండ్రి చుక్కోతో యాకోబును దీవించు, విస్తారమైన పాటలు చేశాడు కాబట్టి నీ పశు మందలు దీవిస్తానన్నావు. ఇప్పుడే ఈ పశువుని దీవించు, ఆ పశువులో ఉన్న రోగాన్ని కొట్టివే, పాలదారు ధారాళంగా ఇచ్చిందిగా నేను మొదలెడతా. పెద్ద పెద్ద క్యాక్లేసి మరి ప్రార్థన చేస్తాను. అసలు దృష్టి పడకుండా నేను క్యాక్ అంతేగా మామూలు చేస్తాననుకున్నానండి. పెద్ద పెద్ద అరుపులు అడుగుతాను. ఈ లౌడ్ స్పీకర్లో దాని చెవి దగ్గర అంటారుగా, దాన్ని గంగిల్లో వస్తా ఉండదు. ఈడెవడా కేకలేస్తాడు అని చెప్పి దాన్ని అనుకో ఒదుక్కడే ఎవడు కూర్చుంది. ఆవిడ ఈవిడ కిలోమీటర్ దూరాన్ని పడుతుంది. ఈ ఎదరన్న కూడా ఒక తోపు వస్తే ఆవిడ కిలోమీటర్ లోపల పడతాడు. రేపు పొద్దున మళ్ళీ ఆదివారం కట్లు పట్టుకుని తెచ్చిపెట్టు సాక్షులు చెప్తాను. సాక్షులు ఆ రోజున భర్త గారు ప్రార్థన చేస్తా ఉండగా ఆ గేటు మా అబ్బాయి కొట్టింది, తను ఒక తత్తింది. మా అబ్బాయికి చెయ్యి ఇరిగింది, నా కాలు ఇరిగింది. ఇంకా దేవుడు అద్భుతం చేసేది, ప్రాణం పోలేదు. దేవుడు కాపాడాడు జాతి గారి ప్రార్థన ద్వారా. ఇప్పుడు ఎవరికి జాతి గారి ప్రార్థన ద్వారా ప్రాణం పోలేదు, సాగు తప్పి కన్ను కొట్టపోయిందని సాక్షి చెప్పరా? ఇప్పుడు పేరు ఎవరికి? జాతి గారు ప్రార్థన చేయకపోతే ఆయన చెయ్యి ఎరగదు, ఇవి కాలు ఎరగదు. నన్ను ప్రార్థన వల్ల కాలు చెయ్యిరిగిపోయిందని చెప్పారా? నాకు ఏంటేనా ఆగమాగు మహత్తాలు గొప్ప విశ్వాసాలను ప్రార్థన చేసేసిన తర్వాత పాలు తీసుకున్నాను. అంతే దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాత్రమే పాలు చేసిందంట, అయిపోయింది. కార్యం జరిగిపోయిందంట. మరి పొంగెత్తరం ఉండదా? ఎవడే పిలుపు గారు మళ్ళీ పొంగెత్తారు ఇలా చేయదు. వాడక్కేదాకా వాడ మళ్ళీ వాడ దిగాక దేవుని స్తోత్రం చెప్పలేదు. అది ఉద్యోగం వచ్చేదాకా పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఉద్యోగం అంటారా? ఉద్యోగం వచ్చినారు మాకు ఎన్ని పనులు అనుకుంటారా? అసలు డిఎం ఊరుకుంటలే, అసలు ఎవరు ఎండి అసలు పుట్ల అసలు ఆదివారం కూడా కాలేదండి.
ఎలా కుదిరితే బేతనం రావడం మీరు చేసేసుకున్న నా కోసం బేతనం అంతే కదా. పెళ్ళి అయ్యాక చంపేస్తారండి. పెళ్ళి అయ్యాక మళ్ళీ సంసారం ఇదే కంటే సాగరం ఇది చేస్తానంటారు. అప్పుడు దాకా పెళ్ళో దేవుని స్తోత్రం చెప్పరే. అహంలాంటి చాలా మంది ఉంటారండి. దేవుని స్తోత్రం. పెళ్ళి అవ్వకముందేమో ఒక రకంగా పెళ్ళి అయిన తర్వాత ఏది నిన్ను వీడను ఏడను నేనే ఆవిడ కూడా తిరిగాడు. తర్వాత పక్కన అయిపోయాడు. అవునా? ఆవిడతో పడి ఈయన కూడా బాయ్ టాటా సీయో నిలిపాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచిది ప్రియుల. ఇప్పుడు ఆవిడ పాలిచ్చిందో లేదో నాకు తెలియదు. మళ్ళీ 4 రోజుల తర్వాత ఫోన్ చేసి నేను అబ్బాయి కాలేజీకి అక్కడ ప్రయత్నం చేయండి. అమ్మ మనం పాలిచ్చిన కేజీ తన్నిందా అన్న. అప్పుడు పని ఇచ్చేసింది కదండి పాలు అంత దేవుని స్తోత్రం చెప్పలే. కాబట్టి ప్రియులరా అందుకు అదే ఏది ఏమని చెప్పింది అనుకుంటారు. ముక్కు మీద చెమట రాలేదంట, పాలు తల్లేస్తుందని చెప్పింది అంటే ఇది. అప్పుడు నేను సాయంత్రం ఏదో ప్రార్థన చేసిన తర్వాత ముక్కు మీద చెమట వచ్చిందంట, పాలు కూడా ఇచ్చిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలా చెప్పామనుకోండి, ఆన్లైన్లోకి వెళ్ళింది అనుకోండి, పాలు కోసం కూడా ప్రార్థన చేస్తారా అని అంటున్నారు. నాకు తగ్గుకున్నారు చాలా మంది. వాళ్ళందరికీ ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పలేదు. మనం ఊరిలో దాగరెచ్చిపోతున్నారు. ఏం ఊరుకోమంటే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది ప్రియులారా. యెహోవాని బట్టి సంతోషించడం అంటే ఏంటి? ఇప్పుడు ఏది కోసం ఆవు కోసం ఎందుకు చెప్పాను? అది తిన్న తర్వాత అది నెమరు వేసుకోకపోతే అజీర్తి వచ్చి ఇది దానికి తేడా చేస్తుంది కదా. దేవునికి స్తోత్రం. ఆవిడ ఫోన్ చేసింది కూడా ఎందుకో తెలుసా? నెమరు వేయట్లేదండి, ముక్కు మీద చెమట్లేదండి, ఒళ్ళు కాకుందండి, పాలు ఎత్తలేదండి అంది. దేవుని స్తోత్రం. కాబట్టి అది నెమరు వేయలేదని అంటే దానికి ఏదో నలత ఉందన్నట్టే రావు. ఇప్పుడు కూడా నెమరు వేయడం అంటే ఏంటి? ధ్యానించాలి. ఏంటిది? వాక్యం. ధ్యానిస్తే మీ ఆత్మీయ జీవితం బాగుపడుతుంది. కొట్టడం తప్పగలిగా అయిపోయింది ప్రసంగం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే మంచిది ప్రియులారా. యెహోవాను బట్టి ఏం చేయాలి? సంతోషించు. ఆయన నీ హృదయ వాంఛన మంచిది. ఒక్క విషయం చెప్తున్నాను వినండి. చాలా మంది జీవితంలో సంతోషం లేదు, నెమ్మది లేదు, కుటుంబంలో ఐక్యత, ప్రేమ, సమాధానం కరువైపోయింది. ఎటు చూసినా బాధలు, ఇబ్బందులు, సమస్యలు, వేదనలు. కానీ ఏం చేయాలి? ఎక్కడ దొరుకుతుంది సంతోషం? ఒక బొప్పుని గడైనవాడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. వాడు ఏం చేస్తున్నాడంటే సర్కస్ చేసి అందరినీ ఆనందపరుస్తున్నాడు. హల్లెలూయా. ఏమన్నా ఒక వ్యక్తి రోడ్డు పక్కన కూర్చుని ఏడుస్తున్నాడు, బాధతో దిగలపడి ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి బాబు ఎందుకు ఇంత బాధలో ఉన్నావు, ఎందుకు బాధపడుతున్నావు ఏంటంటే ఏం చేస్తామంటే ఎక్కడికి వెళ్ళా నాకు సంతోషం లేదు, సమాధానం రావట్లేదు అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో ఈ సెంటర్ నుంచి కొద్దిగా ఎదరికి వెళ్తే అక్కడ ఒక సర్కస్ ఉంటుంది, అక్కడ బొబ్బుడు అని వాడు ఉన్నాడు. అక్కడికి వెళ్తే ఎంతటి వాడైనా వాడు లాలాటం చేసి వాడు యాక్షన్ చేసి వాడిని నవ్విస్తాడు. అక్కడికి వెళ్ళి కాసేపు ఆనందాన్ని వెతుక్కో అన్నాడండి. అప్పుడు వాడి నోట్లోకి వచ్చిన మాట ఏంటి తెలుసా? ఆ బొబ్బుని గడి నేనేనండి అన్నాడు. సోదరం చెప్పలే. ఆ బొబ్బుని గడి ఎవరంట? నేనేనన్నాడు. అంటే అందరినీ సంతోషపెడుతున్నాడు కానీ నా జీవితంలో ఏం లేదు సంతోషం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అందుకునే దేవుని వాక్య గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథం వచ్చి సామెతల గ్రంథం 8:17 కూర్చుంటారు. ఒకసారి తొందరగా నేను చెప్పి ముగించేస్తాను, నోట్తోనే చెప్పేస్తాను, ముగించేస్తాను. నెక్స్ట్ ప్రసంగం కదా. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. జ్ఞానవంతుడైన దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. ఎవరంట? దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను అన్నాడు. సాధారణంగా మనం హల్లెలూయా మనం ప్రేమించాలనుకుంటాం కదా. కానీ దేవుడు ఏమన్నాడు? నన్ను ప్రేమిస్తే. మనం ఇదేంటి ప్రేమిస్తాం? ఆస్తిని ప్రేమిస్తాం, ఐశ్వర్యాన్ని ప్రేమిస్తాం, అందచందాలు ప్రేమిస్తాం, ఉద్యోగాన్ని ప్రేమిస్తాం, అవునా, డబ్బుని ప్రేమిస్తాం. కానీ ఎవరు ప్రేమించాలన్నాడు? చెప్పాలి. దేవుని ప్రేమించాలి. అవునా? ప్రేమలు చాలా ఉన్నాయిగా.
ప్రేమ యేసుని ప్రేమది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది ప్రేమ యేసుని ప్రేమది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ తల్లి తండ్రుల ప్రేమ నీడవలె గతించును కన్నా బిడ్డల ప్రేమ కన్నా తెలిపోవును భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయినాలు కళలో మోడుగా మిగిలిపోవును బంధుమిత్రుడు బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నీవు ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవు ధరలోని ప్రేమలో ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు తరిగిపోవును క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది. హల్లెలూయా. చాలా మంది జీవితంలో సంతోషం సమాధానం ఆనందం ఉంది. ఇప్పుడు సంతోషం సమాధానం ఆశీర్వాదం కావాలంటే చేయవలసిన పని ఏంటో తెలుసా? లోక ఆశల వైపు చూడొద్దు. బంధువులు స్నేహితులు ప్రేమ పక్కన పెట్టండి. ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు దేవుణ్ణి మనం ప్రేమించడం ముఖ్యమా, మనల్ని దేవుడు ప్రేమించడం ముఖ్యమా? చెప్పండి. ఓకే రైట్. కానీ దేవుడు చేయి మనం పట్టుకోవడం మంచిదా, దేవుడు మనం చేయి పట్టుకోవాలా? చెప్పండి. దేవుడు మన చేయి పట్టుకుంటే మనం వదలడు. దేవుడే మనల్ని ప్రేమించాలి. తెలుస్తుందని చెప్పలే? దేవుడు మనల్ని ప్రేమించాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి మనం ప్రేమించాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమిస్తే ఏం కలుగుద్ది, దేవుడు మనల్ని ప్రేమిస్తే ఏం కలుగుద్ది? ఇది 4 ప్రసంగాలు. ఎన్ని? 4 ఈ అంశాలు ఇవన్నీ. అయితే దీంట్లో ఒక పాయింట్, దేవుడే మనల్ని ప్రేమిస్తే ఏం జరుగుతుంది? దేవుని స్తోత్రం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఏం చేశాడు? లోకమును ప్రేమించాడు. లోకం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు మహాకవి. హల్లెలూయా. అయితే దేశంలో ఆ లోకంలో మనం ఉన్నాం కదా. మనల్ని దేవుడు ప్రేమించాడు. హల్లెలూయా. దేవుడు ప్రేమించి తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. ఆయన లోకానికి వచ్చాడు. ఎందుకు రావాలి ఆయన ఈ లోకానికి? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాడు. ఏ అర్హత లేని మనలను ప్రేమించడానికి ఆయన పరమును విడిచి మన కోసం ఈ లోకానికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా ఎంత ప్రేమ? ఎవరి గురించి?
ఎవరి మీద చూపించాడు ప్రేమ చెప్పాలి? ఇది అగాపే ప్రేమ. ఈ ప్రేమతో ఇంకో ప్రేమను ముడిపెట్టకండి. హల్లెలూయా. ఇది అగాపే ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించి తనను విడిచి లోకానికి వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు? ఆయన ఏ అర్హత లేని మన కోసం ఆయన సమస్తము వదులుకుని వచ్చాడు. కాబట్టి మనల్ని ప్రేమించేవాడు కావాలా, మనం ప్రేమించేవాడు కావాలా? చెప్పడం. ప్రేమించబడటం ముఖ్యమా, ప్రేమించడం ముఖ్యమా? తెలుసుకోవాలని చెప్పలేదు. ఈ లోకంలో ఎంత ప్రేమించినా ముచ్చేస్తారండి. తెలియదా మీకు? ఎంత ప్రేమించారు చెప్పేస్తున్నాడు. ఒక కుర్రాడు అన్నాడు, బెదిరిపోయి బిడ్డ. నేను సొంతం చెప్పలే రా పెళ్లి టైం వచ్చేసి మనం మీ అక్కడికి పెళ్లి చేసాం, నీకు కూడా సంబంధాలు రెడీ అయిపోతున్నాయి, చేసావా అన్నాడు. దాన్ని పెడతానండి, నాకు మాత్రం పెళ్లి చేసుకోవాలని లేదన్నాడు. ఎందుకురా అంటే ఇక్కడ చూసుకునే గొడవలే కదా అన్నయ్య, చెప్పేస్తున్నారు కదా అన్నాడు. నేను స్తోత్రం చెప్పను పాపం, బెదిరిపోయి పెట్ట. నేను స్తోత్రం చెప్పలే. మరి లేకపోతే ఏం చేద్దాం? ట్రెండ్ మారిపోయింది. అసలు ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. నేను స్తోత్రం చెప్పలే. కాబట్టి పిల్లలు ఎంత ప్రేమించినా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఏంటిది ఏం చేయవద్దు. అందుకునే ఎవరి మీద ప్రేమ పెంచుకోవద్దు, ఏ వస్తువు మీద ప్రేమ పెంచుకోవద్దు. ఒక కుర్రాడు జాబ్ వచ్చిందని ఒక మెసేజ్ వచ్చింది, ఆనందపడిపోయి బంధువులకి స్నేహితులకి అందరికీ చెప్పేశాడు, ఇంకేమన్నా జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది. మొత్తం మీద ఏదో కేసేసి ఆపేశారట. అది తట్టుకోలేక, సహించలేక, తన మనసు దాన్ని స్వీకరించలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. చెప్పండి. అంటే ఒక వస్తువు మీద, ఒక వ్యక్తి మీద, ఒక ఇంటి మీద, ఒక ఆస్తి మీద ఏం పెట్టుకోకూడదు? మనసు పెట్టుకోకూడదు. అర్థమైందా? మీ మనసు మిమ్మల్ని మోసం చేస్తాం. భక్తుడు అంటాడు, ఇర్మియా గ్రంథం 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అదో ఘోరమైన వ్యాధి కలిగింది. హల్లెలూయా. కాబట్టి అందుకునే దూరపు కొండలు దూరపు. అర్థమైందా? స్తోత్రం. కాబట్టి బాగా గమనించాలి. అందుకునే ఎవరిని చూసి మోసపోవద్దు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే పోస్తాడు. దేవుడికి స్తోత్ర. సంతోషాన్ని, సుఖాన్ని ఎల్లకాలం ఇస్తారు అని అనుకోవడం చాలా తప్పు. మనల్ని సంతోషపరిచేది, మనల్ని ఆశీర్వదించేది, మనల్ని విడిపించేది, మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళేది ఒక్కడే, ఆయనే ప్రభువు అయిన క్రీస్తు. చెప్పలేదు. ఇప్పుడు ఎవరి మీద మనసు పెడదాం చెప్పాలి? ఎవరి మీద మనసు పెట్టుకుందని చెప్పండి. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు జరుగుతుంది. కొట్టడం చెప్పగలిగా. ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించడం? దేవుడు ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడంట? నేను వారిని ప్రేమిస్తాను అన్నాడుగా. దేవుడు ప్రేమిస్తే కలిగే ఆశీర్వాదాలు ముగ్గురిని చూపించి నేను ముగించేస్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు అనుకుంటున్నారు? చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. నేను ఒక్కొక్క మాట ఒక్కొక్క గంట ప్రసంగం చేస్తాను. పిల్లలు త్వరగా నేను ముగించాలని కోరుతున్నాను. అయితే ఇప్పుడు నేను అంత గంటలో ప్రసంగం చేయను, కానీ ఇంకా పావుగంటలో నేను వాక్యాన్ని ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. 43వ అధ్యాయము 13వ వచనం చదువు ఒకసారి. 4వ వచనం. సారీ 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గరుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుతున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగిస్తున్నాను. హల్లెలూయా. నిన్ను ప్రేమించుచున్నాను కనుక అన్నాడు. దేవుడే యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబుని దేవుడు ఎందుకు ప్రేమించాడు? ఎందుకు ప్రేమించాలి యాకోబుని? కారణం ఏంటి అని అంటే, మరి ఈ ఒక్క వ్యక్తి గురించి చెప్పడం మన సమయం రాదు. నేను స్తోత్రం. హల్లెలూయా. దేవుడే ముఖాముఖిగా యాకోబుతో మాట్లాడుతూ, యాకోబు నేను నిన్ను ప్రేమించాను. నేను స్తోత్రం. ప్రేమించానని చెప్తున్నాడు. ఎవరితో? యాకోబును ప్రేమించడానికి అర్హత ఉందా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఒక వ్యక్తిని ప్రేమించడానికి క్వాలిటీస్ ఉన్నాయా? అర్హత ఉందా?
ప్రేమ గుడ్డిదండి. ఏంటది? ప్రేమ ఏంటంట? గుడ్డిదే. ఏ ప్రేమ ఏంటంట? గుడ్డిదంట. నిజంగా గుడ్డిదే. తెలుస్తోందని చెప్పండి. మరి లేకపోతే దేవుడు యాకోబుని ప్రేమించడం ఏంటి? యాకోబు అనే మాట కొడతాం మోసగారి. ఈ మోసగారిని దేవుడు ప్రేమించడం ఏంటి? ఏముంది నాలో ఏ కోసానలేదే, అయినా నన్ను ప్రేమించితివే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ, నీ బలియాగం నన్ను రక్షించింది. హల్లెలూయా. అసలు ఏ అర్హత లేదు కదా, ఎందుకు ప్రేమించాడు యాకోబుని? అదే మనమైతే ఆపేద్దాం ప్రేమని కదా. ఫోన్ తీసుకుని పక్కన పెట్టేసి అమ్మాయి అన్నారు కుదురుతుంది మొత్తం లేక డ్రైవ్ చేస్తాం కదా. ఈ రూమ్ మారిపోయి మనం రూము అసలు ఆ దండాలను కూడా ఛాయలు కూడా స్వాగతం చెప్పరే. మరి ఎలా ఆపుతాం? దేవుడేమో యాకోబుని ప్రేమిస్తున్నాడు, మనమేమో యాకోబు గురించి ఆలోచన చేస్తా. అసలు ఏ క్వాలిటీస్ కూడా మనకి తెలుసు, కానీ దేవుడికి తెలియదు కదా. తెలుసా తెలీదా? ఎప్పుడు అన్నాడు యాకోబుని? రాత్రంతా ఏడ్చాడు. రాత్రంతా ఏడ్చాడు. ఎవరో? యాకోబు రాత్రంతా కన్నీళ్ళు కాల్చాడు. అతను చేసిన పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. కొట్టం జబగడిగా. హల్లెలూయా. అందుకని ఒకటి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాడు శత్రువులు సహా మిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. ఈ యాకోబు అన్నగారిని మోసం చేశాడు, ఈ యాకోబు తండ్రిని మోసం చేశాడు, ఈ యాకోబు మామగారిని మోసం చేశాడు, ఈ యాకోబు బామర్తులు మోసం చేశాడు, ఈ యాకోబు భార్యను మోసం చేశాడు. ఇతని జీవితమే మోసపూరితమైన జీవితం. అయితే ఇతని దేవుడు ఎలా ప్రేమించాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్త. దేవుడు నిన్ను చూడట్లేదని అనుకుంటున్నావేమో, నువ్వు మారినప్పుడే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. అన్ని విధాలుగా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, వ్యవసాయం ఇచ్చాడు, ఆస్తిపాస్తులు ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, భార్యను ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, భర్తను ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. అయితే దేవుడి ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ బ్రతికేస్తున్నావేమో, జాగ్రత్త. దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. యాకోబు, నేను నీకు తోడు, నువ్వు వెళ్ళి ప్రతిష్టంలో నిన్ను కాపాడి ఈ దేశమునకు క్షేమంగా తీసుకువస్తాను, నేను చెప్పింది నెరవేరు వరకు నీ చెయ్యి విడువనని చెప్పాడు. ఆదికాండం 8:15 హల్లెలూయా. దేవుడు ప్రేమించాడంటే, ఇష్టపడ్డాడంటే 600 అయినా 106 అయినా వదలడు. పట్టాలు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. లోకములో ఉన్న వాటిని చూసి దేవుడి ప్రేమకు దూరం అయిపోయి కష్టాలు, కన్నీరు, బాధలు తెచ్చుకుని ఇబ్బందులు పడుతున్నాం. హల్లెలూయా. దేవుడు ప్రేమించాలంటే ఏం చేయాలని ఆలోచన చేయండి. ఇక్కడ ఉంది. దేవుడు ప్రేమిస్తే అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఎప్పుడు ఏది అవసరమో దేవుడు అది సిద్ధం చేస్తాడు. నేను త్వరగా చెప్పలే. ఒక వ్యక్తి చెప్పుకుంటాడు తన గర్ల్ ఫ్రెండ్, మళ్ళీ ఇలాంటి మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. ఇలాంటివన్నీ చెప్తారు. మళ్ళీ ఇగో నాకు ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇల్లు ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి, నువ్వే పని చేయగలరు, హాయిగా రాణిలాగా చూసుకుంటానని చెప్తున్నాడు. నేను స్తోత్రం చెప్పలే. కానీ గుండెల మీద అన్నీ వెళ్ళిపోతే ఎంత బాధ. అవునా కదా? నేను స్తోత్రం చెప్పండి. అవునా కదా చెప్పండి. అల్పకాల భోగాల కోసం లోకంలో వాటిని చూసి దేవుని విడిచిపెట్టేస్తే వాళ్ళ జీవితం అగమ్యం కూర్చోండి కదా. అన్నీ ఉన్నవాడు మన దేవుడు ఎవరు? అన్నీ ఉన్నవాడు. ఏమంటున్నాడు? ఎప్పుడు ఏది కావాలో అన్నీ సమకూర్చి శ్రద్ధ పెడుతున్నాను అన్నాడు. కాబట్టి దేవుని విడిచేద్దామా, లోకాన్ని ప్రేమిద్దామా, దేవుని ప్రేమించుదాం? చెప్పండి. ఎవరు ప్రేమ కావాలి కదా? ఎప్పుడు నీకు కావాలో ఏం కావాలన్నీ ఇచ్చేవాడు. ఎందుకు స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుడు ప్రేమించాలంటే ఏం చేయాలి? ఇది కాన్సెప్ట్ నేను చెప్తున్నాను వినండి. యాకోబు మనోడు బాగానే తండ్రి ఇంటి దగ్గర నుంచి మోసం చేసి వేషం వేసుకుని తండ్రి దగ్గర ఆస్తిని, తండ్రి దగ్గర ఆ ఆశీర్వాదాన్ని పొందుకుని
పారిపోయాడు. ఎబ్బే గ్రేవ్ దాటిన తర్వాత అంతా చీకటే, కనిపించట్లేదు. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యాకోబు, నేను నీకు తోడు, నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నిన్ను కాపాడి దేశం క్షేమంగా తీసుకొస్తాను. బాగానే ఉంది. అక్కడి నుంచి యాకోబుకి ఎంటర్ అయిపోయాడు. యాకోబు జీవితానికి ఎంటర్ అయిపోయాడు. ఎవరో దేవుడు. నేను స్తోత్రం చెప్పలే. బాగానే ఉంది. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏ కంపెనీలో అడుగుపెట్టినా ఆ కంపెనీ ఏమవుతుంది? ఎవరి బట్టి? కొంతమంది 5 ఏళ్ళ లెక్క ఉంటారు. 5 ఏళ్ళ లెక్క. ఏ లెక్క? అడుగు పెట్టారంటే సర్వనాశనం. తెలుగు సొంతం చెప్పారు. మన లెక్క ఆశీర్వాద గోల్డెన్ లెక్కలాగా మారిపోవాలంటే దేవుడు తోడే ఉండాలి. కొట్టడం చెప్పలేడుగా. హల్లెలూయా. యాకోబు గారి ఇంటికి వెళ్ళేటప్పటికి, అదే లాబాను గారి ఇంట్లో అడుగు పెట్టేటప్పటికి, లాబాను గారితో ఒక గుడిసె అంట. ఏంటది? గుడిసె అనుకోండి. ఈ లాబాను గారి ఇంట్లో అడుగు పెట్టేటప్పటికి ఆ లాబాను గారు ఆస్తి కొంచెమే. ఎప్పుడైతే వచ్చాడో మేనలుడు వచ్చాడు, భలే తేరగా దొరికాడని చెప్పి, గొర్రెలు మెక్కురారా అని చెప్పి కరచేత పెట్టి గొర్రెలు పంపించేసాడు. హరి పప్ప అంటూ పోతున్నాడు. ఎవడు? ఏం స్తోత్రం. కానీ ఎప్పుడైతే యాకోబు ఆ ఇంట్లో అడుగు పెట్టాడో ఆ లాభాన్ని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఏమి స్తోత్రం. గొర్రె మేక మందలు విస్తరించిపోయాయి. ఏమంటే వచ్చేస్తున్నాయి. అధికమైన దీవెన వస్తూ ఉంది. ఇల్లు తీసి బిల్డింగ్ చేసాడు అనుకోండి. జన స్తోత్రం చెప్పలే. ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతున్నాడు. ఎవరు? లాభానికి గొప్పడు అయిపోయాడు. బాగానే ఉంది. అంచెలంచెలకు దీవించబడుతున్నాడు. ఒకరోజు, మామయ్య మీ కూతురు అంటే నాకు ఇష్టం, ఇచ్చి పెళ్లి చేయవా అని అడిగింది. మామూలుగా అయితే మనం ఏం చెప్తాం? చెప్పరా ఎన్న ఇంటికి వాసాలు కట్టనుకో, ఫోన్లోని సేవ తెస్తే మా అక్క నేను గెట్టేస్తే, మా బావ నేను గెట్టేస్తే ఫోన్లో సేవ తీయాలి కదా మేనల్డ్ అని చెప్పి తీసుకొస్తే, ఆతిథ్యం ఇస్తే, ఆశ్రమం కల్పిస్తే, ఇంటికి వాసాలు కట్టమంటే పెద్ద గొడవ చేసి నీకు మీరు కట్టెట్టి బయటికి గెట్టారా? ఎందుకు సోదరం చెప్పరా? సర్లే ఒరే బాబు నీకు పెళ్లి చేయాలంటే 7 సంవత్సరాలు నాకు డ్యూటీ చేయన్నాడు. 7 సంవత్సరాలు కదా 7 రోజుల్లో చేసాడు. ఎందుకు సోదరం చెప్పరా? ఎదుగట్ట పెడతాం కదా ఇంటి పేరు. ఎందుకు సోదరం చెప్పరా? ఈరోజు చాలా మంది స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్ అంటున్నారు. ఎందుకు చెప్పలే? పెళ్ళిళ్ళు ప్యాకెట్ చేస్తా ఉంటుంది ఇలా. ఎందుకు చెప్పరా? నేను డబ్బిచ్చి కొనుక్కున్నాను. నేను ఎవరిని చెప్పాలి? భర్తని డబ్బిచ్చి కొనుక్కున్నారంట. అందుకని స్టాండ్ అంటే సిట్ అంటే సిట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనంటే అంత భయం ఏంటండి అన్నంట. ఎవరికే? ఆయన చెప్పిన నేనంటే అంత భయం మీకు అన్న. ఇంకొంట నాకెంత భయం ఉండదు ఆఫ్టర్ అన్నాడు. మరి అందుకే మరి పెళ్లి చూపినప్పుడు 10 మంది వేసుకొచ్చావు, నిశ్చితార్థంలో 100 మంది వేసుకొచ్చావు. ఎందుకు స్తోత్రం చెప్పండి. ఆ పెళ్లి తర్వాత అప్పుడు మేము వచ్చాం మీ ఇంటికి. నేనంటే అంత భయం లేకపోతే అంతమంది వేసుకొచ్చావు అని అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలా గమనించాలి. అందుకునే ఇక్కడ మనం చదువుకునే పాయింట్లోకి వచ్చేద్దాం. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాం? 7 సంవత్సరాలు కొలు చేయమన్నాడంటే 7 రోజులు చేసి నా పెళ్ళి అంటే ఊరందరం చెప్పుకున్నాడు. ఓన్లీ దగ్గర రండి, నా పెళ్లి కూతురి అంటే అని చెప్తే అందరూ వచ్చారు. స్వప్నంగా తినేసి బోర్డు తిమ్మరిచ్చేసి వెళ్ళిపోయారు అందరూ. మరి అర్ధరాత్రులు మోస్తారంటే ఎలా ఉంటాయి? 8 సంవత్సరాలు చెప్తాయి. అప్పుడు కాగడాల ఇట్లు మొత్తం మీద అప్పుడు ఆలోచన చేసేటంటే మేనమామ పెద్ద కుమార్తెకి వివాహం కాకుండా చిన్న కుమార్తెకి ఎలా చేద్దాం అని చెప్పి ముసుగేసి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఎవరైనా పెళ్లి కూతురు పెద్ద కుమార్తెని మార్చేసి చిన్న కుమార్తెని మార్చేసి పెద్ద కుమార్తెని పెట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఇంకా పెళ్లి అనే ఆనందంలో ఉన్నాడు కదా మహానుభావుడు. నిద్రపోతుగా ఉన్నాడు కదా. మరి అర్ధరాత్రి అంటే మరి నిద్రపోతా ఉన్నారు కదా. మనం పెళ్లికి రమ్మన్నారు. మేము పెళ్లికి వెళ్తామా? సరే కనబడి నిశ్చితార్థం అంటే రిసెప్షన్ అంటారు కదా, వెళ్ళి కనబడి ప్రార్థన చేసి వచ్చేస్తామని చెప్పి వెళ్ళా. అప్పుడు నేను ఎక్కడో ప్రార్థన చేసుకుని వెళ్ళా 10ంటికి. వెళ్ళేటప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఏది ఫంక్షన్ హాల్ మొత్తం అందరూ వెళ్ళిపోయారు. అటో 10 మంది ఇదో 10 మంది అన్నారు. పెళ్ళి అన్నారు 80 వేలు అన్నారు. 2ంటికి మొత్తం అండి అన్నారు. 2ంటికి మొత్తం అండి అన్నారు. మరి పెళ్ళిలో అందరూ ఉంటారా? ఎందుకంటే పెళ్లి కూతురు అంగలో ఇద్దరు ఉంటే సరిపోద్దండి అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. మన పెళ్ళి బెటర్. దేవుని స్తోత్రం చెప్పండి. అందరం ఉండగా పెళ్లి చేసేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఎవరు వినండి. ఆ నిద్రపోతా మొదలు తాలిగడేసాడు. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. పోత కొట్టేసి ఎవడో
ఆ బుడ్డోడు తెల్లారు చూసేటప్పుడు మాయా ఎంత గాగేజ్ ఏంట్రా అంటే నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు మాయా, నేను అందరిని పుట్లో పెట్టేసి నువ్వు నన్ను పుట్లో ఎత్తేసావు అన్నాడు. నువ్వు స్వతం చెప్పరా అంతే కదా. హల్లెలూయా. నేను మోనార్కుని నన్ను ఎవడు మోసం చేయలేదని తిరిగాడు. ఎవడో యాకోబు. ఇప్పుడు ఎవరు పెట్టేశారు మోసం? రే ఆగాగు, నేను నిన్ను ఎలా మోసం చేస్తాను చూసి చెప్పి మోసం చేశాడు. ఆ తర్వాత ఏం డిజైన్ అంటే ఏం చేస్తాం అంత దయచేస్తాం అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే మొత్తం మీద ఆ తర్వాత ఇంకా దేవుడు మళ్ళీ తర్వాత మళ్ళా వెళ్ళాడు యాకోబు దగ్గరికి, లాభం దగ్గరికి. ఎవరో యాకోబు గారు ఏమంటే మరి నాన్నగారు మామయ్య గారు మరి పెళ్లి చేశారు, వచ్చేసారు కొడతలో, మరి అందరికి మరి వర్షార్థం ఎలాగా మరి కావాలి కదా. ఇప్పుడు నువ్వు పో అన్నావుకో నా గతి ఏమైపోవాలా, నా భార్య పిల్లలు ఎలా పోషించుకోవాలా, ఇదిగో బామ్మర్తులా నా వైపు కడుగడ తీవ్రవాదాలు చూస్తున్నాను నా వంక, అంతే కదా. ఎప్పటికేంటి వేద్దామని మరి నాకు ఏమన్నా జీతం ఇస్తావా అని అడిగాడు. ఎనిమిది స్తోత్రం. అప్పుడు అన్నాడు పొరగొక్కుని, రే నీకు జీతం కావాలా, సరే అయితే గొర్రెల్లో మచ్చలు కలిగి నీయేరా అన్నాడు. ఏంటంట మచ్చలుగా ఉన్న గొర్రెలన్నీ నీయే, మచ్చలు లేని అన్ని నాయ అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత తెలివినో తెచ్చా, ఎంత మనకు తెచ్చా. ఎవడో మచ్చలు కలిగి చాలా అక్కడక్కడ పదుల సంఖ్యలో ఉన్నాయి, ఈయనేమో వేల సంఖ్యలో ఉన్నాయి తెల్లని గొర్రెలు. అందుకని చెప్పాడు ఆ మాట. ఈయన మోహన్ ప్యాన్ చేసేస్తున్నాడు, ఈయన చేసే పని ఈయన చేసేది అంతే. దేవుడు విని అక్కడి నుంచి పుట్టిన గొర్రెలన్నీ మచ్చలు కలిగి పుట్టేసి దేవుని స్తోత్రం చెప్పలేదు. హల్లెలూయా. అనుకున్న ఏంటి చేసేస్తాడు దేవుడు. హల్లెలూయా. అడుగు పెట్టిన ప్రతి స్థానం దేవుడు ఆశీర్వదించేస్తాడు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా, దేవుడు యాకోబుని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. లోకువాయనా యేసయ్య ప్రేమ, నీకు లోకువాయనా యేసయ్య దీర్ఘ శాంతము, ఇప్పుడన్ని వేసావు యేసయ్యను, ఎక్కడ వేసావు దేవదేవుని, ఉద్యోగంలోన దాంపత్యంలోన ఏకాంతంలోన దైవ సేవలోన యోచించుమానే సమా, గమనించుమా విశ్వాసి. హల్లెలూయా. హల్లెలూయా. నలుగురు వాసన చెప్తా అనుకున్నానమ్మా, ఒకరి గురించే టైం అయిపోయింది. అంతేగా అంతేగా అంతేగా. నేను స్తోత్రం. మళ్ళా నెల డైట్ షీట్ అయితే ఉన్న పాయింట్లు చెప్పుకుందాం, ఈ గురించి క్లోజ్ చేసేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు గారు ఒక రాత్రి అంట బామ్మర్తులు కూర్చుని, ఒరే వీడు ఎలా వచ్చాడు మన ఇంటికి, కరెక్షన్ వచ్చాడు. మరి ఏమయ్యాడు ఇప్పుడు, 2 ఛానల్ అయిపోయాడు. అవును కదా, డెవలప్ అయిపోయాడుగా. మన ఇంటికి వచ్చి మనల్ని ఆధారం చేసుకుని అడేమైపోయాడు, డెవలప్ అయిపోయాడు. ఈయన ఎలాగో వదిలేస్తే రేపు పొద్దున మనకి ఏముండదా, ఏదో చేద్దాం విన్నాను అనుకున్నారు, ప్లాన్ చేస్తున్నాడు ఎవరో బామర్తులు. దేవుడు అన్నాడు యాకోబుకి ప్రత్యక్షం, ఇది ఇక్కడ ఉన్న మంచిది కాదు, పెట్టి పడి చెప్పుకుని మీకు వెళ్ళిపోతాడు. ఎవరా నేను స్తోత్రం చెప్పాను. ఇప్పుడు దాకా ప్రేమ అనురాగం ఉన్నాయి, ఆ తర్వాత ఏమవుద్ది చెప్పాలి. దూరంగా ఉంటేనే ఏమవుతుంది, ప్రేమలు పెరుగుతాయి. అదే మా బామ్మర్తి భలే చూసుకున్నాడు అని అంటే, ఇప్పుడు నేనున్నానండి, నేనున్నాను, మా ఎవరంటే మా అత్తగారికి మా మామగారికి మా బామ్మర్తికి ఎంతో ఎక్కువ. నేను రోగం చెప్పలే, వీళ్ళు అన్నీ లోగా ఊర్లు అన్నీ చేసి చక్కగా 7 మాసం 3 మాసం అన్నీ చేసి చక్కగా పెడతారు. మా ఇంటికంటే పురుషులే. ఏదో స్తోత్రం చెప్పలే, శ్వాసం వేరు, అత్తగారు ఇల్లు వేరు కదా, ముందు గట్టిగా పెడతారు కదా ఎవరి దశలో. స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. సరే బాగా, ఇప్పుడు ఇదే బాగుందని చెప్పి నేను ఇళ్ళకి వెళ్ళిపోతే బావగారు ఇక్కడ ఉంటే బాగుంటుంది బావగారు అని మా బామ్మర్ది అన్నాడు అనుకోండి. ఇక్కడ ఇంత ప్రేమిస్తున్నారు కాబట్టి ఇక్కడే ఉంటే బాగుంటుందని చెప్పి అక్కడ ఉండిపోయారు అనుకోండి. తర్వాత మనం పెళ్లి చేసాం ఎవరికే, మా బామ్మర్ది. పెళ్లి చేసిన తర్వాత 2 రోజులు బాగానే ఉంటారు కదా, అది మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత పిల్లలు ఏడ్చినప్పుడు ఏం చేస్తారు అయితే, ఆ పిల్లలు కొట్టుకుని ఎవరో
ఎవరి పిల్లలు కొట్టుకుని మా బామ్మర్తి వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లల్ని కొడతే మన కొట్టి ఇంకా కొట్టలేదు ఇంతగా గొడవ చెప్తున్నాడు మన కొట్టి నీకు పోయేగాలం రాదు మనందరితో పడలేకపోతున్నాం ఎవరికి కొంపలు లేవనుకుంటా ఇక్కడే పడి చెప్తున్నాం ఎవరిని అక్కడ ఏమన్నా గొడవ వచ్చిందా రాలే ఎక్కడ పుట్టింది దిక్కులేడు మాత్రం బాగుపడి ఎడుతూ ఆడేటప్పటికి ఎలా ఉంటుంది చెప్పాలి మా ఆవిడ తిన్నానుకో రోషంతో లేకపోతే ఎవరు అదే నా శివులో పెడితే అనుకో ఏమవుతాను నాకు ఇల్లు లేదా బాబులు లేదా ఎట్టి పెడతాను అదే తెలుసుకోవాలని చెప్పండి ఆవిడ ఏమంటుంది తెలుసా ఇదిగో మీ అక్క కావాలా నేను కావాలా తెలుసుకో అని వెళ్ళిపోతే ఎక్కడికి మర్చిపోయి ఇచ్చేస్తున్నాడు ఎవడో చెప్పరేంటండి అందరూ తిరిగితే అందరూ ఊరితో ఉమ్ములు కొట్టుకుపోతానేమో అని మా భార్య పిల్లలు తీసింది చావు ఎక్కడికే మేము స్తోత్రం చెప్పలే హల్లెలూయా ఇప్పుడు బామ్మర్తులు కూడా ఆమెకి పెళ్ళిళ్ళని ఆలోచించారు రే మనకి తింటా గది లేకుండా చేస్తున్నాడు వీడు అని ప్లాన్ చేసుకున్నారు లేపేద్దామని దేవుడు అన్నాడు యాకోబు ఇక్కడ ఉన్నది రాబాయ్ పెట్టుబడి చదువుకుని వెళ్ళిపో అన్నాడు దేవుడికి స్తోత్రం పెట్టుబడి చదువుకుని వెళ్ళిపోయారు దేవుడికి స్తోత్రం ఇప్పుడు చెప్పాలా లేదా వెళ్ళిపోయేటప్పుడు చెప్పాలా లేదా మాంగారికి మాయన ఇన్ని సంవత్సరాలను చూసావు కాబట్టి నీకు నమస్కారం థ్యాంక్స్ అత్తయ్య గారు నీకు థ్యాంక్స్ మావయ్య గారు నీకు థ్యాంక్స్ మామర్తులు చాలా చక్కగా నన్ను ప్రేమించారు మంచిదే మీరు చక్కగా సుఖంగా హాయిగా ఉండండి మీకు థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళాలని వద్దా కుశల ప్రశ్నలు చెండా పిస్తారు కదా అలా కూడా అక్కడ దాకా వచ్చి జాగ్రత్త వెళ్ళి మళ్ళీ రాకే అక్కడ చెప్తారు కదా మళ్ళీ అక్కడ గొడవ వస్తాయని చెప్పి రాత్రి వారికి వెళ్ళేప్పుడే చోరీ చెప్పుడు లేకుండా ఖాళీ చేసింది మొత్తం మీద ఖాళీ చేసి వెళ్ళిపోయారంట పాపం పొద్దున్న లాభాన్ని గారు చూసేటప్పటికి వాళ్ళు లేదు గొర్రెలు లేవు చాలా కోపం వచ్చింది మొదలు కట్టెట్టుకున్నాడు ఏమో మొత్తం మీద నా నుండి దెబ్బకి నరికేద్దాం అనుకున్నాడు ఏమో అనుకున్నాడు పాపం చాలా కోపంతో పరివారిని పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఏమైనా సరే అని పక్కన అనుకున్నాడు ఏంటో ఎవడు రాయ్ మంచి కానీ చెడు కానీ యాకోబుతో మాట్లాడావా శాంతి కలద్దాను నేను మీ స్తోత్రం ఇంక దెబ్బతో దాన్ని పెట్టేసాడు మొత్తం మీద ఎదుర్కొన్నాడు కనిపించాడు ఎవరున్నారు యాకోబు మా మాయగారు ఎలా వచ్చారు ఏంటంటే నేను స్తోత్రం నేను పూజించుకున్న ఎలగెలుపుని తెచ్చేసింది మీరు నా కూతురు అన్నాడు హల్లెలూయా దేవునికి స్తోత్రం ఆ తర్వాత సరే ఆ సంఘటన మనం చదువుకుంటాం ఎబ్బెగ్రో దగ్గరికి వచ్చారు ఇద్దరు 2 గుంపులు చేసి చంపేశాడు ఒక్కడే ఉండిపోయాడు కదా ఎక్కడ ఎబ్బెగ్రో దగ్గర ఇప్పుడు ఒక్కడే ఉండిపోయిన తర్వాత శత్రువు ఉన్నాడు ఎవడు ఏసావు ఒకటే ప్లాన్ పెట్టుకున్నాడు వచ్చినప్పుడు నరికేద్దాం ఎవరే తమ్ముడు ప్రేమ ఉన్నాయనుకుంటారండి ప్రేమ ఉన్నాయనుకున్నారా దేవుని స్తోత్రం హల్లెలూయా అన్నయ్య తమ్ముడు ఎవరిని యాకోబుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు పనివాని పెట్టుకున్నాడు చాలా కోపంతో విర్రవీగిపోతున్నాడు రానియాడు అంతు చూస్తామని ఎదురు చూస్తున్నాడు ఆ కోపం చల్లారాలంటే శాంతి పరచబడాలంటే ఏదో ఒకటి జరగాలి ఇక్కడ దేవుని స్తోత్రం హల్లెలూయా ఎబ్బెగ్రావు దాటిన వెంటనే అన్న వచ్చి అతన్ని ఒక దెబ్బకి చంపేస్తాడు హల్లెలూయా అదేదో ఈ రోజునే దానికి పరిష్కారం జరగాలి అయితే అన్న నా మీద నుంచి కోపాన్ని తొలగించుకుని నా మీద ప్రేమ పెంచుకోవాలంటే నేనేం చేయాలని కూడా ఆలోచనలో ఉన్నాడు అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా ప్రత్యక్షమయ్యాడు ఆ రాత్రి దేవునితో పెనుగులాట మొదలుపెట్టాడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టినాను రాత్రంతా కాల్చిన కన్నీరి కంట దావీదు యొక్క కాల్చిన కన్నీరికి పరుపు తేలిపోతుందంట దేవుని స్తోత్రం చెప్పరే హల్లెలూయా రాత్రంతా ఏడ్చాడంట అతను చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటాడు నీ పేరేమి అని అన్నాడు నా పేరు యాకోబు అన్నాడు దేవుని స్తోత్రం రాత్రంతా ఏడ్చాడంటండి కన్నీళ్ళు కాల్చాడు ఆ కన్నీరు దేవుడు ఊరుకున్నాడా పెట్టాడా అందుకునే ఎవరి కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ మాట ఆయన సన్నిధి మీ హృదయంలో కుమ్మరించుడి హల్లెలూయా కాబట్టి దుఃఖపడు వారు ధన్యులు వాళ్ళు మార్చబడతారు హల్లెలూయా ఏం కావాలి మనకి మార్పు రావాలి బాప్తిసం చాలా మంది పొందుతారు యాకోబు దగ్గర దిగి
వెళ్ళాడు, దేవుడు తోడుగా ఉన్నాడు, మళ్ళా ఆశీర్వించాడు. మళ్ళా వచ్చినప్పుడు మారు మనసు పొందాడు. కొట్టండి ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మారు మనసు ముఖ్యమా, బాప్తిసం ముఖ్యమా? మరి బాప్తిసం వద్దా? చెప్పలే. బాప్తిసమా మారు మనసా? మరి బాప్తిసం చేశారా? బాప్తిసం కావాలా? 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 బాప్తిసం కావాలా? సరే, మరి మారు మనసు నడుస్తుంది. బాప్తిసమా మారు మనసు? చెప్పండి. అతి లెక్క కొట్టని తప్పలేడు. మారు మనసుతో కూడిన బాప్తిజం కావాలి. కానీ బాప్తిజం పొందేశాడు కానీ మారు మనసు లేదు. ఎవరికి? యాకోబు గారికి. ఏదో మొదలై బాప్తిజం పొందాడు కదా అని తోడుగా వచ్చాడు, మారు మనసు పొందుతాడేమో. ఇన్ని రోజులు అయిపోయినా మారు మనసు మాత్రం. పేరు క్రైస్తవులు ఎందరున్నా క్రియల క్రైస్తవులే క్రైస్తవులు. అది ప్రత్యక్షం అవ్వాలి. సమాధానం కావాలి మనకి. ఒకటి ప్రవర్తన యెహోవాకు అయిపోయిన వాక్యం ముగించేస్తున్నాను, అయిపోయింది, లాస్ట్ చేసాం. ఒకటి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన మన శత్రువులు సహా మిత్రులుగా చేస్తాడు. ఇక్కడ తన మారు మనసు రావాలి. ఆ మారు మనసు కొరకు కన్నీళ్లు గారుస్తున్నాడు. కొట్టండి హల్లెలూయా. కన్నీళ్లు గార్చాడు. హల్లెలూయా. ఏమంటే కానుక పంపించబడింది ఎవరికి? అన్నయ్యకి పంపించబడిందా? కానుక ఇచ్చాడంట. ముందు ఒక సేవను పంపించాడు. ఇది ఎవరికంటే? ఎవరే? నీకే. ఎవరు పంపించారు? ఏసావు గారికి. ఆ కానుక తీసుకున్నాడు. కోపంతో వెళ్ళినవాడు చల్లార్చబడ్డాడు. ఎందుకని? యాకోబు నిమిత్తమై కానుక చెల్లించబడింది. తెలుస్తుందని చెప్పండి. కొన్ని గొర్రె మేక మంద పంపించాడా లేదా? కానుక చెల్లించబడిందా? అయితే దాసత్వంలో ఉన్నటువంటి వ్యక్తి విడిపించబడాలంటే ఏం చెల్లించాలి? వెండి చెల్లిస్తేనే గాని విమోచన లేదు. ఇప్పుడు తన స్వాస్థ్యంలో యాకోబు చేరాలంటే కానుక చెల్లించబడాలి, మారు మనసు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానుక చెల్లించబడింది ఓకే, కానీ ఏం రావాలి? ప్రవర్తనలో మార్పు రావాలి కదా. ఏం చేయడు? నేను యాకోబుని అన్నాడు అంటే నేను మోసగారిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ యాకోబు దేవుని దగ్గర కన్నీళ్లు గచ్చి రాత్రంతా ఏడ్చి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఉదయం బట్టలైతే కళ్ళప్పుడు ఏమొస్తుంది? నీళ్ళు వస్తాయి. ఎప్పుడు కాల్చలే, ఇప్పుడు కాల్చాడు కన్నీరు. దేవుని స్తోత్రం. మారాలి మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవుడికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలా వద్దా? మారు మనసు వచ్చిందా రాలేదా? దాటాడు. కోపంతో వచ్చేవాడు అప్పుడు చేర్చుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, తమ్ముడు ఈ దేశం అంతా మందే, హాయిగా స్వాస్థ్యం అంతా నీవు అనుభవించు, నీకు తిరుగు లేదు ఎదురు లేదు అన్నాడు. పట్టంత మల్లడిగా. పరలోకం వెళ్ళాలంటే మనకు రావాల్సింది బాప్తిసం, 2 మారు మనసుతో కూడిన బాప్తిసం. ఆలోచన చేసి ఉండొచ్చు, బాప్తిసం పొందేసి ఉండొచ్చు. కొంతమంది ఏమో దేని కోసం? పెళ్లి కోసం. కొంతమంది ఏమో సర్టిఫికెట్ కోసం. ఏం చేస్తారు? స్తోత్రం. ఒక కుర్రోడు ఫోన్ చేశాడు, మాస్టర్ గారు పెళ్లి చేయాలండి అన్నాడు. అదే ఆ పిల్ల తరపు ఫోన్ చేశాడు, 4 రోజులు పెళ్లి చేయాలండి అన్నాడు. అయితే ఓకే అన్నాను. దేవునికి స్తోత్రం. ఓకే చేస్తానన్నా. ఓకే రైట్. ఆ తర్వాత బాప్తిసాలు ఇవ్వాలండి అని అన్నారు. మారు మనసు లేకుండా బాప్తిసం ఎలాగమ్మా అని అంటే, అబ్బాయి లేదు నేను ఎప్పుడో బాప్తిసం పొందేశానంటే పెళ్లి కొడుకు బాప్తిసం ఇవ్వాలని అడిగారు. దేవునికి స్తోత్రం. ఆ పెళ్లి కొడుకు అన్నాడంట, బాప్తిసం ఇప్పుడు ఏం తెలియదు, పెళ్లి చేసి తర్వాత చూసుకుందాం అన్నాడు. అయితే పెళ్లి వద్దన్నారంట. ఎవరు? పెళ్లి కూతురు. దేవునికి స్తోత్రం. దెబ్బగట్టు పట్టిన కేమంతా వదిలిపోయింది. ఓకే, ఎందుకంటే సంబంధాలు రాక 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 ఒక సంబంధం వచ్చింది. నేను స్తోత్రం చెప్పండి. ఆ సంబంధం వస్తే అత్త ఓకే అయిపోయిన తర్వాత వీళ్ళు ఏమన్నారు? మామూలు నేను మా పెళ్ళి ఏమి ఇస్తాం, పెళ్లి క్యాన్సిల్ అన్నారు. అది చెప్ప కిలమంతా ఊడిపోయి నాకు ఫోన్ చేసి మర్చిగదే చెప్పండి, బాప్తిసం లేకుండా పెళ్లి చేయరా అన్నాడు. బాప్తిసం లేకుండా మారు మనసు లేకుండా బాప్తిసమో, బాప్తిసం లేకుండా ఏది పెళ్లి పరిశుద్ధ వివాహం చేయమయ్యా అన్నారు. పెట్టేసి ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారు? పెళ్లి చేయమన్నారు. వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు. మళ్ళీ నాకు ఫోన్ చేసి, సార్ ఎప్పుడు బాప్తిసం ఇస్తారు అని అడిగారు.
తెలుగు సొంతం చెప్పలే ఎవరి కోసం బాప్తిజం తీసుకుంటే పెళ్లి చేస్తారన్న ఒక్క సంబంధం కూడా వెళ్ళిపోయేలాగా ఉంటారు. ఇంక నమస్కారం పెడతాను సార్ అన్నాడు. నేను సొంతం చెప్పలే. ఇప్పుడు నేను బాప్తిజం ఇవ్వనా వద్దా? ఇవాళ వద్దా? అక్కడికి రమ్మని నా ద్వారా పోస్ట్పోన్ చేసి చర్చికి రమ్మని బాగా వాక్యం చెప్పి బాగా మనసు కన్నీళ్ళు కాచి ప్రత్యతాపం వచ్చిన తర్వాత అతనికి దర్శనం వచ్చిన తర్వాత బాప్తిజం చెప్పి పెళ్లి చేశాడు. నేను సొంతం చెప్పలే. ఇద్దరు పిల్లలు పట్టణం చెప్పగలిగా అరే ఇలా చెప్పండి. ఇప్పుడు బాప్తిజం ఉండాలి, మారుమనసు ఉండాలి, బాప్తిజం ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే స్వాస్యంలో చేద్దాం. ఎక్కడ ఎక్కడ కాబట్టి యాకోబుని దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు కాబట్టి వదిలేశాడా? చెప్పాలి. మనం ప్రేమించిన వాళ్ళు తిన్నారా, ఉన్నారా, చచ్చారో, బతికారో ఏం పట్టించుకో. కానీ మనం ప్రేమించిన వాడు మాత్రం మనం విడిచిపెట్టాడు. కొట్టడం తప్పగలిగా హల్లెలూయా. నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయన వర్గాలు ఒకటి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వారి శత్రువు సహా మిత్రులుగా మారుస్తాడు. ఎవరిని కానుక చెల్లించబడినట్లుగానే యేసు మన కొరకు పరమ విడిచి లోకానికి వచ్చి తన విలువైన రక్తం చిందించి ఆయన ఏం చేశాడు? విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించాడు కదా. ఎవరిని వదకు సిద్ధమైన గొర్రె పిల్ల వలె మన కొరకు ఆయన ఏమైపోయాడు? కానుక అయిపోయాడు కదా. హల్లెలూయా. మన కొరకు బలి అయిపోయాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా మనకి ఏం కలుగుతుంది? విమోచన. కాబట్టి మళ్ళా మన స్వాస్యం ఎక్కడ? మన పౌరుషిత ఎక్కడ? పరలోకంలో. అవునా? దేవుని స్తోత్రం చెప్పండి. యాకోబు చూసుకుంటే యాకోబు జీవితం తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. వ్యాపారాలు చేసుకుంటూ, జోగాలు చేసుకుంటూ, అన్ని ఆస్తులు వాస్తులు సంపాదించుకుంటూ, భార్య పిల్లలు సంపాదించుకుంటూ అన్నీ అయిపోయి మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంటా స్వాస్యానికి వచ్చేదిగా. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. మనం అక్కడికి వెళ్ళాలిగా. సేఫ్గా వెళ్ళిపోవాలా వద్దా? వెళ్ళాలంటే నెలకుండా ఏసే ఉన్నాడు అక్కడ. రావాలంటే కానుక చెల్లించబడాలి. ఆ కానుక ఏంటి? మన కొరకు రక్తము చిందించబడాలి. మదకు సిద్ధమైన గొర్రె పిల్లల యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు అలకు విడిచిపెట్టకూడదు భాగ్యం ఎంచుకుని తను తాను రిక్తులుగా చేసుకుని ఆయన రక్తం చిందించి ఆ పాప శాపాన్ని కడిగి వేశాడు. దేవుని స్తోత్రం. నీట్లో అగాపే ప్రేమ, నీ కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ చూపించాడు. ఆ ప్రేమించినటువంటి ప్రభుని ఆశ్రయించడం, ఆ వాక్యానుసారం నడుద్దాం, బాప్తిజం పొందుదాం, మారుమనసు పొందుదాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడగలిగి ఉన్నాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందుకు కూడా ప్రార్థన పోతుంది. అందుకు కూడా ప్రార్థన చేద్దాం. అందుకు కూడా కన్ను మూసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కాబట్టి మనం హృదయపూర్వకంగా ప్రత్యతాపం కలిగి యాకోబు దేవుని దగ్గర ప్రత్యతాపం కలిగి కన్నీలుగా చేస్తూ ఉన్నాడు. అతని పాపం క్షమించబడింది, అతని కొరకు వెల చెల్లించబడింది. నీ మీద పాపం క్షమించబడిందా? నీ కొరకు వెల చెల్లించబడిందా? అందుకని పరిశుద్ధ గ్రంథం కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో తన పాపములకు పరిహారం పొందిన వాడు ధన్యుడు, తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం పొందిన వాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. నీ పాపం నీ మీద నేరారోపణ చేస్తుందేమో. దావీదు మహారాజు చెప్తున్నాడు హిమము కంటే తెల్లగా నన్ను పవిత్రపరచు అని. ఇస్సోపుతో నా పాపమును కడుగమని దావీదు చాలా విపులంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు కూడా ఇంకా పాపంలో శాపంలో ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర క్షమాపణ వేడుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఓ మానవా ఈ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా ఈ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపంలోనే బ్రతికి ఉన్న చెడును నీ దేహము, పాపంలోనే మరణించిన ఆత్మలు నరకము. పాపంలోనే బ్రతికి ఉన్న చెడును నీ దేహము, పాపంలోనే మరణించిన ఆత్మలు నరకము. ఓ మానవా ఈ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. అవును, ఇంకా పాపంలో శాపంలో అణగారిపోతూ జీవిస్తున్నావేమో. నీ మీద పాపం నేరారోపణ చేస్తా ఉంది. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు. అవును,
విడిచిపెట్టకూడని భాగ్యం తెచ్చుకునుక ఈ నిలువేతులుగా చేసి మీ లోకానికి వచ్చావయ్యా. దేవాయసే ప్రభు దేవునికి స్తోత్రం. ఎందుకు పనికిరాని వాళ్ళను మమ్మలను కన్నావు, మమ్మల్ని దేవుని రక్తమించి కొనుక్కున్నావు. అందుకని భక్తులు చెప్తున్నారు, పెద్ద పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. అమూల్యమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు. మా కొరకు కానుగు చెల్లించబడింది, మా కొరకు కానుగు చెల్లించబడింది. శాంతిపరచడానికి శాంతిపరచడానికి నీ విలువైన రక్తం చిందించవయ్యా. యజ్ఞ పశువుగా బలి అయ్యావు. దేవాసే ప్రభు, మేము మారుమనసు పొంది బాప్తిసం పొందిన వ్యక్తులమైతే మాకు పరలోక స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నారు. సంతోషంతో సమాధానంతో ఇంటి వారితో కలిసి ఆనందించేటువంటి గొప్ప ధరిని యాకోబు పొందుకున్నాడయ్యా. కాబట్టి ప్రభు, ఎంతకాలం ఈ లోకంలో జీవిస్తాం, అయితే సమాధానం లేక, సంతోషం లేక, ఆనందం లేక కొట్టుమెట్లాడుతూ దేవసే ప్రభు ఎంపిన ఎడాల్లో నీటి బావుల వైపు పరిగెడుతున్నటువంటి వ్యక్తులుగా లోకంలో ఎంతో మంది లోకంలో కనిపిస్తున్నారు. అయితే ప్రభు, సమాధానం ఇచ్చేవాడు, శాంతినిచ్చేవాడు, ఐక్యపరచేవాడు, సరి చేసేవాడు నీవని నేను ఆశ్రయించాను. ఇక మారిన వ్యక్తులతో మాట్లాడండి, మారుమనసు కలిగి చేయండి, సమాధానపరచండి ప్రభు. దేవసే ప్రభు, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని వాక్యం చెప్తుంది. అన్నకు సహోదరునికి భేదముగా కలిగినప్పుడు దేవసే ప్రభు, నువ్వు అద్భుతం చేసావు. అతని ప్రవర్తన మార్చేవయ్యా. అతని యాకోబుగా ఉన్నవాడిని ఇశ్రాయేలుగా మార్చేసావు. కాబట్టి వారి కుటుంబంలో సమాధానం, వారి జీవితంలో ఐక్యత, ప్రేమ, అనురాగాలు పుట్టించావు. గొప్ప దేవుడు అయ్యా. నిన్ను నమ్మి కూడా ప్రభు లోకానుసారంగా తిరిగితే ఎంత మాత్రము సహించేవాడు కాదు. ఈ మాటలు విన్నప్పుడు మా జీవితం మార్పు చెందును గాక. మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి ఈ ప్రేమకు బదులుగా మేము జీవించే కృప మాకు దయచేయమని వచ్చిన బిడ్డ వారి కుటుంబ ప్రత్యేకంగా దీవించండి. బలహీన బలపరచండి, రోగులను స్వస్థపరచండి, ఈములు వెళ్ళగొట్టండి, ఏకాగ్రత సంవత్సరాలు చేయండి. మధ్యపడు పిలిపించి వందలు చేసి సాక్షిగా వాడుకున్నామని యేసు నామమున వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.